పైన ఉన్న జిల్లా అధ్యక్షుల గారికి, మరి సీఎం రమేష్ ఎంపీ గారికి, మరి బీటెక్ రవి గారికి, మరి జమ్మలమడుగు ఎమ్మెల్యే గారికి, మైదుకూరు ఎమ్మెల్యే గారికి, భూపేష్ గారికి, రితేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి పెద్దలు అందరూ మాట్లాడారు. మరి నేను తెలియజేసేది ఒకటే, ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రం అంతా ఈ రోజు పులివెందుల వెన్నక వైపే చూస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎప్పుడో గెలిచారు. 19, 14, 19లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు పడ్డాయి? 19, 24లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు తగ్గాయో మీరందరూ కష్టపడి ఆ రోజు మెజార్టీ తగ్గించారు. మరి ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల మనం ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్లే కార్డుల ద్వారా మీకు అందరికీ చూపించాం. సూపర్ 6 పథకాల గురించి మీకు చూపించాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట చెప్పారు. 4000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవ్వదు అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ వినాదాన్ని మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి 4000 పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రోజు ఇంటి దగ్గరికే 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి దీపం కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, ఎక్సైజ్ పాలసీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు. మరి ఈ పులివెందుల ఎమ్మెల్యే గారికి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు పెట్టాం. బడుగు బడిహీన వర్గాలు 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం శిష్టాన్ని పెడితే మీ రంగుల రెడ్డి గారు మరి రంగులు మార్చుకొని పేర్లు మార్చుకొని రాజారెడ్డి పేరు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టచ్చు కదా. కాదు, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేది బడుగు బడిహీన వర్గాలు సంపూర్ణమైన నాణ్యతమైన భోజనం తినడం కూడా ఇష్టం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు, నా బడుగు బడిహీన వర్గాలు అని చెప్పి ఓటేయించుకొని బడుగు బడిహీన వర్గాల్ని దారుణంగా హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయడం, అక్కని ఏదైనా సమస్య వస్తే మన బీసీ బిడ్డ అడిగితే పెట్రోల్ పోసి అంటించిన మూర్ఖులన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారికి రామ లక్ష్మణ్లా ఉండే వివేకానంద రెడ్డిని ఏ విధంగా గొడ్డలి పొడితో నరికి చంపారో మీకు అందరికీ తెలుసు. మరి రాజశేఖర రెడ్డి కన్నా ఆయన ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే షర్మిలమ్మని ఈ రోజు బజారు పాలు చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నిన్నటి రోజున మరి వివేకానంద రెడ్డి గారి కూతురు ఏమన్నారు, వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి కూతురికి ఫోన్ చేశారంట, అమ్మా మీ నాన్నను చంపినట్లు నిన్ను కూడా చంపుతారేమో, జాగ్రత్తగా ఉండు, పులివెందులకు ఎందుకు వస్తావు అని అంటున్నారంటే ప్రజల్ని కుటుంబ సభ్యులని ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు మరి ఒక సంవత్సరంలో మరి 151 వైనాట్ 175 వైనాట్ కుప్పం అన్న పరిస్థితి ఈ రోజు 11 సీట్లకు పరిమితమైంది. మరి ఈ పులివెందుల నియోజకవర్గం ప్రజలకి పులివెందుల మండలం వాళ్ళకి మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు గాని అసెంబ్లీకి వచ్చి ఈ పులివెందుల సమస్యల గురించి ఏ రోజు చర్చించరు. అసెంబ్లీ విజయవాడలో జరుగుతుంటే ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు. ఇక డిఆర్సీ మీటింగ్ జరుగుతుంటే మీ అవినాష్ రెడ్డి గారు కనిపించరు, మీ ఎంపీ కనిపించరు, మీ ఎమ్మెల్యే గారు కనిపించరు.
మరి మేము ఈ సంవత్సరంలో ఏదైతే మాట చెప్పామో రాయలసీమ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.